వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ 5th సెమ్ వెక్టార్ ఇంటిగ్రేషన్ చూడండి మా. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3xy మైనస్ 5zj ప్లస్ 10xk ఎవాల్యూట్ ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అలాంగ్ ద కర్వ్ x ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్, y ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్, z ఈజ్ ఈక్వల్ టు 2t క్యూబ్ మా. ఫ్రమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 1 టు t ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఒకసారి చూడండి మా, ప్రాబ్లంలో కనుక్కోవాల్సింది ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ కదా. ఓకేనమ్మా, మీతో నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఒకరు డిగ్రీ 5th సెమ్ అడిగితే, ఒకరు డిగ్రీ 1st సెమ్ అడిగితే, ఒకరు డిగ్రీ 3rd సెమ్ అడిగితే అందరూ మార్చిలో ఎగ్జామ్స్ అంటున్నారమ్మా. నాకు అర్థం కావట్లేదు, నేను ఏది ఎక్కడ చెప్పాలో అర్థం కావట్లేదు మా. ఇంటర్మీడియట్ పిల్లలు ఇంటర్మీడియట్ అడుగుతున్నారు కాబట్టి నేను ఒక చాప్టర్ చేస్తాను. ఇప్పుడు బీటెక్ అంటే డిగ్రీ 3rd సెమ్ వాళ్ళకు గ్రూప్ చేస్తున్నాను కదా. డిగ్రీ 5th సెమ్ వాళ్ళకు వెక్టార్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేస్తాను. డిగ్రీ 3rd సెమ్ వాళ్ళకు సబ్ గ్రూప్ చేస్తాను కదా. డిగ్రీ 5th సెమ్ వాళ్ళకు వెక్టార్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్ చెప్తాను. 3 చాప్టర్స్ నేర్చుకొని వెళ్ళండి ఎగ్జామ్కి ఈ సెమ్ మాత్రం. ఎందుకంటే నేను మొత్తం చెప్పలేనుమా, నాకు కాలేజీ ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి. ఓకేనా, చూడండి. గివెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3xy మైనస్ 5zj ప్లస్ 10xk. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడమ్మా? ఎఫ్ ఇచ్చేసాడు. ప్రాబ్లం అయితే ఎఫ్ ఇచ్చేసాడమ్మా. గివెన్ కర్వ్స్ అంత ఇచ్చాడు. x ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ మా, y ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్, z ఈజ్ ఈక్వల్ టు 2t క్యూబ్. లెట్ r ఈజ్ ఈక్వల్ టు xi ప్లస్ yj ప్లస్ zk కదమ్మా. సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే t స్క్వేర్ i, y అంటే 2t స్క్వేర్ j ప్లస్ z అంటే t క్యూబ్ కే. r అయితే వచ్చేసిందిమా. కనుక్కోవాల్సింది ప్రాబ్లంలో చూడండి, సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ మీన్స్ ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బై డిటి ఇంటూ డిటి. డిటీని బై చేసి డిటీని మల్టిప్లై చేస్తాను. అంటే ఇప్పుడు ఎఫ్ బార్ అయితే ప్రాబ్లంలో ఇచ్చేసాడు, డిఆర్ బై డిటి కనుక్కుంటే చాలు. ఎఫ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టిల్లో ఉండాలి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాను కదా. కాబట్టి డిఆర్ బై డిటి కనుక్కోవాలి. కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే డి బై డిటి ఆఫ్ ఆర్ ఐ ఆఫ్ డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 2j అనేది కాన్స్టెంట్, డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ కే డి బై డిటి ఆఫ్ టీ క్యూబ్. ఐ డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ మా 2t ప్లస్ 2j టీ బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ 2t ప్లస్ k ఇంటూ టీ క్యూబ్ చేస్తే 3t స్క్వేర్ మా, అంటే ఐ ఆఫ్ 2t ప్లస్ j ఆఫ్ 4t ప్లస్ k ఆఫ్ 3t స్క్వేర్. మనకు డిఆర్ బై డిటి వాల్యూ కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు నేను కనుక్కునేది డిఆర్ బై డిటి. ఎఫ్ టర్మ్స్ టీలో మార్చుకోండి మా, ఎఫ్ టీలో మార్చుకోండి. ఫస్ట్ గివెన్ ఎఫ్ రాసుకోండి. గివెన్ ఎఫ్ అయితే రాసుకోండి. 3xy మైనస్ 5zj ప్లస్ 10xk. ప్రాబ్లం అయితే ఇచ్చేసాడు ఏమని, x ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అని, y ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ అని. సింపుల్గా చేసుకోవచ్చు మమ్మీ, మార్క్స్ సింపుల్గా వస్తాయి. ఓకే, z ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ అని. టర్మ్స్ని ఎక్స్ అంటే టీలో మార్చుకోండి. 3x అంటే టీ స్క్వేర్, y అంటే 2t స్క్వేర్
మైనస్ 5 జెడ్ అంటే టీ క్యూబ్ జే ప్లస్ 10 ఎక్స్ అంటే టీ స్క్వేర్ కే 3 2 జర్ 6 టీ స్క్వేర్ టీ పవర్ 4 మైనస్ టీ క్యూబ్ ఇక్కడ చూడండి మా ఐ 6 టీ పవర్ 4 ఐ మైనస్ 5 టీ క్యూబ్ జే ప్లస్ 10 టీ స్క్వేర్ కే అమ్మా. అయితే కనుక్కోవాల్సింది ప్రాబ్లంలో ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ టీఆర్ బై డిటి ఇంటూ డిటి కదా. ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ టీఆర్ బై డిటి ఇంటూ డిటి. ఎఫ్ బార్ ఎంతమా ఇన్ టర్మ్స్ ఆఫ్ టిల్లో వచ్చింది ఎంత 60 పవర్ 4 ఐ మైనస్ 5 టీ క్యూబ్ జే ప్లస్ 10 టీ స్క్వేర్ కేనా డాట్ డిఆర్ బై డిటి ఎంత ఐ ఆఫ్ 2t ప్లస్ జే ఆఫ్ 4t ప్లస్ కే ఆఫ్ 3t స్క్వేర్ ఇంటూ డిటి. ఓకేనమ్మా. చూడండి ఒకసారి డాట్ ప్రొడక్ట్ కాబట్టి ఐ డాట్ ఐ వాల్యూ 1 జే డాట్ జే వాల్యూ 1 కే డాట్ కే వాల్యూ 1 అంటే ఐ డాట్ జే వస్తే అమ్మా 0, జే డాట్ ఐ వచ్చిన 0, జే డాట్ కే వచ్చిన 0 కదా. అంటే మల్టిప్లై చేయండి 6 2 జర్ ఎంత 12 టీ పవర్ 4 ఇంటూ టీ పవర్ 5 ఐ డాట్ ఐ వాల్యూ 1 మైనస్ 5 టీ క్యూబ్ అంటే 5 4 జర్ 20 టీ పవర్ 4 వాల్యూ 1 కదా 1 10 3 జర్ 30 చూడమ్మా కే కదా 30 టీ స్క్వేర్ టీ పవర్ 4 ఇంటూ డిటి అమ్మా. కానీ ప్రాబ్లమ్స్ ఇంటర్వల్స్ ఇచ్చేసాడు ఏమని టీ ఈజ్ ఈక్వల్ టు 0 టు టీ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. అంటే ఇంటిగ్రల్ 0 టు 2 12 టీ పవర్ 5 0 టు 2 30లోంచి 20 పోతే ప్లస్ 10 టీ పవర్ 4 ఇంటూ డిటి అమ్మా. చూడండి ఒకసారి 12 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 0 టు 2 టీ పవర్ 5 ఇంటూ డిటి 10 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 0 టు 2 టీ పవర్ 4 ఇంటూ డిటి 12 టీ పవర్ 5 చేస్తే టీ పవర్ 6/6 చూడండి మా 12 కాన్స్టెంట్ టీ పవర్ 5 ఇంటూ డిటి టీ పవర్ 6/6 ఇంటూ 0 టు టీ ప్లస్ 10 టీ పవర్ 4 చేస్తే టీ పవర్ 5/5 0 టు 2 అర్థమవుతుంది. క్యాలిక్యులేషన్ పార్ట్గా చేసేది అంటే 12/6 2 పవర్ 6 మైనస్ ఇంటిగ్రల్ ఏమి ఇచ్చాడు ఇంటర్వల్స్ సారీ అమ్మా ఇక్కడ 1 to 2 కదా ఇచ్చింది 1 to 2 కదా 1 to 2 అయితే ఇచ్చాడు 1 to 2 అమ్మా సారీ ఇంటర్వల్స్ రాంగ్ రాస్తాను 1 పవర్ 6 ప్లస్ 10/5 2 పవర్ 5 మైనస్ 1 పవర్ 5 6 1 జర్ 6 2 జర్ 2 పవర్ 6 అంటే 2 2 జర్ 4 4 2 జర్ 8 8 2 జర్ 16 16 2 జర్ 32 32 జర్ 64 2 పవర్ 6 అంటే 64 మైనస్ 1 5 1 జర్ 5 2 జర్ 2 పవర్ 5 అంటే 32 మైనస్ 1 2 ఇంటూ 63 ప్లస్ 2 ఇంటూ 31 63 2 జర్ 126 ఎంత 126 2 2 3 జర్ 6
126 ఒక 62 188. ఆన్సర్ 188. ఇలా చేస్తే మీకు ఆన్సర్లు వస్తాయమ్మా. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.